3000 మంది 3000 కాదు, మొత్తం 3500 మంది పేర్లు చెప్పగలను. చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర చదివిన వాళ్ళు. వెరీ గుడ్, చెప్పండి. ఏం చెప్తే ఎట్లా చెప్తానండి, లిస్ట్ నాకు ఎట్లా గుర్తుంటుందండి నాకు. లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు 3500 మంది పేర్లు మీరు అడిగితే నేను చెప్పగలను. 3500 మీకు వస్తున్నాయని తెలుసు, కానీ ఆ పిల్లల వివరాలు మీకు తెలియదు. పిల్ల మీరు ఎందుకు తెలియదు అండి, సిస్టంలో ఉంటుంది. ఇవ్వండి సార్. మీకు ఎందుకు ఇస్తాను సార్ నేను అది, మీకు ఎందుకు ఇస్తాను నేను అది? ఇప్పుడు మీరు కాంపిటెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి అడగండి, అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు తప్పకుండా. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి మీ అథారిటీ ఏమో ఈయన దగ్గర అన్నున్నది, ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. సార్ మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా మల్లన్న గారు వస్తారు, ఆయన అడిగిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పండి అన్నారు. మీరు అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. అండ్ నాకు కూడా అది చెప్పారు, నేను కూడా మీకు అది చెప్పాను. నేను మీరు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చెప్తానని చెప్పి. ఏం ఆన్సర్ చెప్తున్నా? ఏం చెప్తలేదండి. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో మాకు సీట్లు రావట్లేదన్న మీ ఉద్దేశం? ఇవన్నీ మీ సీట్లు అనుకుంటున్నా. 100%. మీరెవరండి కాదని చెప్పడానికి? నువ్వే కూడా ఇది వేసుకోవడానికి. మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటున్నాం. వీళ్ళు మీ పిల్లల? 100%. నీ పిల్లల మీద 100% మా పిల్లలండి. ఇగో మీరు సార్ ఇప్పుడు మీరు ఇలా ప్రెజర్ చేయడము, ఫోర్స్ చేయడం అనేది పద్ధతి కాదు. వీళ్ళు మా పిల్లలు, వీళ్ళందరూ శ్రీ చైతన్య విద్యార్థులు. పిల్లల మీద ఒట్టేసి చెప్పు సార్. ఇట్ ఇస్ నాట్ అన్ ఎమోషనల్ థింగ్. అది అంటే ఏంటంటే, అంటే మీరు ఏది చెప్తే అది. ఇంకొకసారి మీరెవరు అంటే నేను లేచేస్తా. మరి సార్ వినండి సార్, వీళ్ళు మా విద్యార్థులు అని చెప్పి చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటో, శ్రీనివాస్ కుమార్ గారు వీళ్ళు మీ పిల్లలు కాదనేది లోకమంతా 100% రాంగ్. వీళ్ళు మా పిల్లలు. వీళ్ళతోటి నేను బస్ కిరాయిలు పెడతా, నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా, ఎప్పుడు పోదా అని చెప్పి పిల్లల దగ్గరికి. మీ ఇష్టం వచ్చినప్పుడు పోండి, మీ ఇష్టం వచ్చినప్పుడు చూపిద్దా, మీ ఇష్టం వచ్చినప్పుడు. సార్ ఒకటండి, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, మా దగ్గర అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నేను అప్లికేషన్ ఫామ్స్ కూడా చూపిస్తాను. చూపించండి. ఎవరిది కావాలంటే ఎవరిది కావాలి చెప్పండి. వీళ్ళ అప్లికేషన్ ఎవరిది కావాలి చెప్పండి. గౌరవ్ సింగ్ ది అప్లికేషన్ ఇవ్వండి. గౌరవ్ సింగ్ ది ఫోటో లేదా ఇక్కడ? ఇక్కడ లేదండి. అచ్చా సార్ మల్లన్న గారు, మళ్ళీ చెప్తున్నాను నేను, ఇప్పుడు మాకు రాని రిజల్ట్ని మేము ఇంతవరకు ఎప్పుడు ఎందుకండి ఎందుకంటే సార్ మీరు అడుగుతున్నారు చెప్పాలి కదా సార్. ఒక్క నిమిషం. ఇక చూడు, ఈడనేమో డిఎల్పి అని పెట్టుకున్నాం గౌరవ్ సింగ్ది, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టారు. డిఎల్పి టిక్ లేదు ఎందుకు? డిఎల్పి ప్రోగ్రామ్లో ఏఐటిఎస్ ఇంటిగ్రేటెడ్ అండి. డిఎల్పి ప్రోగ్రామ్లో ఏఐటిఎస్ ఉంటుంది. సార్ వినండి, ఏఐటిఎస్ అంటే ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్. ఈ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ అనేది శ్రీ చైతన్యలో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చూడండి, ఓన్లీ శ్రీ చైతన్య వాళ్ళే రాస్తారా ఇది? బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. మా శ్రీ చైతన్య కాలేజ్ కాదు కదా, నేను చెప్తున్నాను కదా, మా కాలేజ్ స్టూడెంట్ కాదు కదా, కాలేజ్ స్టూడెంట్ కాదు, మా అకాడమీ స్టూడెంట్. నేనేమంటున్నాను వినండి, మీ కాలేజ్ స్టూడెంట్ కాదు ఇతను, కానీ మీ శ్రీ చైతన్య యాడ్లో మాత్రం ఇతను మీ స్టూడెంట్ లాగా క్లెయిమ్ చేస్తారు. ఒక మాట శ్రీ చైతన్య అనేది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్. నేనేమంటున్నాను సార్, మీరు అడుగుతున్నా చెప్తున్నాను కదా. ఇది ఫోటో తీసుకురా, మీరు అడుగుతున్నా చెప్తున్నాను. అది ఇచ్చిపెట్టు, ఇది చూపించండి సార్. ఏదండి ఇది? ఈ గోయల్ది సార్. నేను మీకు ఆ రోజు కూడా నేను చూపిస్తాను, మేము ఇవ్వమని చెప్పి చెప్పాను. మీరు మా ఎదురుగానే ఫోటో తీసుకోమని అంటున్నారు. ఇంకా నేను ఏం చెప్పాలి మీకు? సార్, ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు పేరెంట్స్ మా మీద ఫోర్స్ పెడుతున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. ఇందులో చదువుతున్న పేరెంట్స్ నా దగ్గర 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. ఉండొచ్చు సార్, మరి నేను లేదని అంటున్నా. కాన్ఫిడెన్షియల్ ఏంటంటే ఆయన బొమ్మ మీదే పేరెంట్ మీకు ఇస్తే దాన్ని నేను ఎట్లా అంటాను? నేనేమంటున్నా, బొమ్మ పేపర్ల బాధతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల ఫోన్ నెంబర్స్ డేటా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పేరెంట్కి ఫోన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పేరెంట్ మమ్మల్ని బొంబాడి చేస్తున్నారు, మీరు ఎందుకు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు? మేము ఎందుకు ఇస్తాం ఫోన్ నెంబర్? సార్, ఒకటి విషయం ఏంటంటే, ఇతను ఒకసారి ఈ గోయల్ది ఒకసారి చూపించండి సార్. సార్ లేదండి, నేను చూపిస్తానండి. ఉపలక్ష గోయల్ అండి, మీరు కావాలంటే తీసుకో. మరి ఫోటో ఎందుకు లేదండి? ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు కుమార్ గారు.
సార్ ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు, ర్యాంకర్లకే ఫోటో లేదు సార్. ఏంటంటే వీళ్ళు అప్లికేషన్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు, ఆన్లైన్లో ఫోటో పెట్టడానికి ఉండదు, సో తర్వాత ఫొటోస్ ఇస్తారు. అందు గురించి అని చెప్పేసి దీంట్లో ఫోటో ఉంటుంది. వేరే వాళ్ళు ఉన్నాయి కదా, ఏంటి సార్? వేరే వాళ్ళు ఉన్నాయి కదా, వేరే వాళ్ళు ఉన్నాయి కదా సార్. ఈ అబ్బాయి ఉంది, ఈ అబ్బాయిది లేదు, ఈ అబ్బాయిది ఉంది, రకరకాలు ఉంటాయి సార్ దాంట్లో. కాదండి, నేను ఇవి ఎట్లా నమ్మశక్యం అవుతుంది అంటున్నాను. సరిగా ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి నేను ఇక్కడ లేను సార్. మీరు నన్ను అడిగారు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తుంది. ఇప్పుడు ఒక పేరెంట్ అడ్మిషన్ చేసుకోవడానికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కుమార్ గారు, చెప్పండి సార్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు. ఇంకా ఈ చీటింగ్, ఈ విద్యా సంస్థల చీటింగ్ చాలు సార్. చీటింగ్ కాదు సార్. ఇప్పుడు ఒకటి సార్, కుమార్ గారు చెప్పేది వినండి. నేను మంచిగా రెస్పెక్ట్గా మీకు చెప్పి పోతున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. జరిగిన చీటింగ్, మోసం జరిగిపోయింది. ఇంకొకసారి ఈ ప్రజల్ని, ఈ విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితిలో చీటింగ్ చేయకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఒకవేళ ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ, ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా. ఇది మీ యాజమాన్యాన్ని చెప్పండి. ఓకే, నేను చెప్పాలా? మీరు చెప్పారు కదా సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, వదిలే 2 years కోర్స్ అని చెప్పింది. ELP అంటే 2 years కోర్స్ ఏనండి. తీసుకో కుమార్ గారు. నా వ్యూ నేను చెప్పిన నేను తల్లిదండ్రులకు ఇది పేదవాడి సొమ్ము, డబ్బు, ఎన్నో ఆశలతోని ఓ కలల ప్రపంచాన్ని ఊహించుకొని ఇందులో పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నాడు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి. ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసే దానికి మీరు జిమ్మిక్కులు చేయడం బంద్ చేయండి అని చెప్పిండు అని మీ యాజమాన్యం గారికి తీన్మార్ మల్లన్న గారు చెప్పిండని చెప్పండి. ధన్యవాదాలు. శ్రీ చైతన్య, మొన్న నారాయణ భాగవతం చూశారు కదా, ఇవాళ శ్రీ చైతన్య సేమ్ అవే ఫేక్ ర్యాంకులు, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మోసాలు, అన్ని రకరకాల చిత్ర విద్యలన్నీ వాడి ప్రజల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కన్ఫ్యూజ్ చేసి లక్షల కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఈ నీట్ల పేరు మీద, ఎంసెట్ల పేరు మీద ఈ కార్పొరేట్ వ్యవస్థలు గుంజుతూ ఉన్నాయి. ఇవాళ ఇదే అంశం పైన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఎవిడెన్స్ అడడానికి వస్తే ఎవిడెన్స్ లేవట, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవట, మేము సూచాయగా చెప్తామని చెప్తా ఉన్నారు. యాజమాన్యం బారిపోయింది, ఓ మధ్యలో ఒక ఆయనని పెట్టిపోయింది. ఇక్కడ ఇంకొకసారి ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, ఈ శ్రీ చైతన్య ఈ బ్రాంచ్ కానీ చెప్తా ఉన్నా, ఇంకొకసారి శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఇంకెవడన కానీ ఈ తప్పుడు ర్యాంకులు వేసి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని తప్పుదోవ పట్టిస్తాం, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తామంటే ఖచ్చితంగా తంతం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాము. విద్యార్థుల జీవితాలతోని, వాళ్ళ డబ్బులతోటి, వాళ్ళ జీవితాలతోని, వాళ్ళ తల్లిదండ్రులతోని ఆటలు ఆడుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మొదటిసారి ఏం కాదు, గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు కదా. పెద్ద యాడ్స్ ఇస్తా ఉన్నాయి, గవర్నమెంట్కు పని శాత కానప్పుడు ప్రజలే ఆ పని చేస్తారు. ఆ పని త్వరలోనే అవుతుంది ఖచ్చితంగా.